ఈరోజు పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొనబోతున్నారు. ఉదయం 9:25 సమయంలో పుట్టపర్తి ఎయిర్పోర్టుకు మోదీ చేరుకుంటారు. పుట్టపర్తికి చేరుకున్న మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు స్వాగతం పలకబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. సత్యసాయి స్మారకార్థం ప్రత్యేక స్మారక నాణ్యం తపాలా బిళ్ళ ఆవిష్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీగా ప్రజలు కూడా తరలి రాబోతున్న నేపథ్యంలో ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు భారీగా ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రజలు పాల్గొనబోతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. 3 ఐఏఎస్ అధికారులని పర్యవేక్షణ కోసం నియమించింది ప్రభుత్వం. మరోవైపు 9 మంది డిప్యూటీ కలెక్టర్స్ను కూడా అక్కడ నియమించినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి 23 వరకు సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు కావడంతో ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా ప్రాంతం అంతా కూడా భక్తి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా సత్యసాయి బాబా నామస్మరణే కనిపిస్తోంది. 31.8 అడుగుల వెండి రథం మీద బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా మనం గతంలో కూడా చూసాం. ఆయన బ్రతుకున్న సమయంలో కూడా విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చేవాళ్ళు. అందరూ ఇప్పుడు మరొకసారి ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. చల్లనాయుడు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. చల్లనాయుడు, ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో మరోవైపు భారీగా భక్తులు కూడా తరలి వస్తున్నట్లుగా సమాచారం. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? విఐపీలు, వివిఐపీలు? నందు, మొత్తం మీద అయితే మాత్రం పుట్టపర్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి వచ్చేసి కనుల పండుగ తయారైన ముస్తాబైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సత్యసాయి ట్రస్ట్ అనుకున్న వెంటనే ఏదైతే ఉందో అధికారులను, అధికార పార్టీ నాయకులను అందరినీ అప్రమత్తం చేసినటువంటి నేపథ్యంలో వారు కూడా ఆ రకంగానే స్పందించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ రకంగా ఈరోజు ఏదైతే ఉందో శత జయంతి ఉత్సవాలకు నేను సైతం అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవడం అనేది పెద్ద ఎత్తున ఇది సంబరాలకు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నరేంద్ర మోడీ, చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నటువంటి పరిస్థితులు అయితే 22న ముర్ము, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరవుతారు. 22న వచ్చి 23న జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు తిరిగి వెళ్లే ప్రయత్నం. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం చాలా సంవత్సరాల తర్వాత ఈ రకంగా, ఎందుకంటే ప్రముఖులు రావడం సత్యసాయి జయంతికి, అందులో ఈ మధ్య కాస్త ప్రభ తగ్గుతుంది, పుట్టపర్తికి చెందినటువంటి ప్రభ తగ్గుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా భక్తులు రాక కావచ్చు, ముఖ్యంగా విదేశీ భక్తులు రాకపోవడం అనేది చాలా తగ్గింది అని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి, శత జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా చేరుకున్నారు. ఈరోజు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పుట్టపర్తికి చేరుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యం దాదాపు వేలాది మంది పోలీసులతో కూడా డేగకరణం. ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యనే చూసాం, నిన్న ఈ రోజు కూడా ఏపీలో నక్సలైట్ల కదలికలు, ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏకంగా పోలీసులు రోడ్ల మీద వెళ్తున్నటువంటి వాహనాలు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఎటువంటి అనుమానం ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకోవడమా, లేదంటే ఇతరత్ర కారణాలతో ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు అయితే పోలీసులు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి అయితే మొత్తం మీద ఈ రోజు నరేంద్ర మోడీ రాక అనేది చాలా విశిష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే ఐశ్వర్యరాయ్, సినీ నటి
ఐశ్వర్య రాయ్ కావచ్చు, లేదంటే సచిన్ క్రికెటర్ సచిన్ కావచ్చు, ఇలా అనేక మంది ప్రముఖులు పుట్టపర్తికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు నరేంద్ర మోడీ రాక, అందులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమాలు కాబట్టి 9 పైన నరేంద్ర మోడీ పుట్టపర్తికి చేరుకుని ఉన్నటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా ఎక్స్ వేదిక కూడా స్పందించినటువంటి నేపథ్యం. ఎందుకంటే నాకు మహిళలు ఈరోజు మహిళా దినోత్సవం రోజున మహిళలతో, అందులోనూ పుట్టపర్తిలో వారిని కలవడం కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే తన మెసేజ్ ద్వారా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు సత్యసాయి బాబాని కలిసి తన ఏదైతే ఉందో ఉన్నటువంటి స్నేహం కావచ్చు, లాంటి ఇతరత్ర తన అనుబంధాన్ని మరొకసారి మననం చేసుకునేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నందు. రైట్, థ్యాంక్ యూ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సత్యసాయిబాబా అక్కడ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ రాబోతున్నారు, రాష్ట్రపతి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అక్కడ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు 9 మంది డిప్యూటీ కలెక్టర్స్ కూడా డ్యూటీలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు పుట్టపర్తికి తరలి రాబోతున్నారు. భారీగా మహిళలు ఈరోజు మోదీ రాక సందర్భంలో అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు సచిన్ టెండూల్కర్ మనకు తెలిసిందే, ప్రముఖ క్రికెటర్, అలాగే ఐశ్వర్య రాయ్ కనిపిస్తున్నారు మనకి. అలా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నట్లుగా తెలుస్తుంది. సినీ ప్రముఖులు, అలాగే వివిఐపీలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి ఎంతోమంది ఈ కార్యక్రమానికి రాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.